ఇది ప్రభుదేవ గారు ఈ జరగండి సాంగ్ అది డబ్బులు తీసుకోకుండా దిల్ రాజు గారి మీద ఉన్న అభిమానంతో, రామ్ చరణ్ గారి మీద ఉన్న అభిమానంతో, ఓకే రామ్ చరణ్ గారు మీద ఉన్న అభిమానంతో, ఇది నాకు చాలా వర్షం తెలుసు, ఆ అభిమానంతో డబ్బులు వద్దు, నాకు థ్యాంక్స్ కార్డు మాత్రం వేయండి అని చెప్పి చేశారు. ప్రభుదేవ గారికి థ్యాంక్స్. తర్వాత ఆ రామచమచ సాంగ్ గణేష్ ఆచార్య గారు చేశారు. అన్ని కోరియోగ్రాఫర్స్, అది ఏమో రామ్ చరణ్ మీద చాలా ఇది ఒక్క షాట్, పెద్ద పెద్ద షాట్స్ 30 seconds, 45 seconds, 1 minute 20 seconds అని ఆయన డ్యాన్స్ చేయించారు. చాలా బాగా డ్యాన్స్ చేశారు. మీరు చూడొచ్చు, థియేటర్లో వస్తుంది. ఒక పెద్ద బీజం, ఫుల్ బీజం 1 షాట్లో తీశారు. ఒకరోజు ముందే కంప్లీట్ చేశారు. ఆయన ప్రొడ్యూసర్స్, కోరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య గారు, అంటే డైరెక్టర్స్ కూడా 2 అచీవ్ చేశారు. అది ఆయనకి థ్యాంక్స్. తర్వాత ప్రేమ్ రక్షిత్ గారు ఒక సోల్ఫుల్ సాంగ్ చేశారు. అది ఒక విలేజ్ సాంగ్. అది ఎంత హోంవర్క్ చేస్తున్నారో అని, నాటు అంత పెద్ద హిట్ అయింది, అంత ఆస్కార్ లెవెల్కి వెళ్ళిందంటే ఆయన చేసేది హోంవర్క్, సూపర్ హోంవర్క్. నేను ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ సాంగ్ ఎలా కావాలి, అన్ని ఎలిమెంట్స్. ఒక మీటింగ్ అయిపోయింది. తర్వాత 3 మీటింగ్ నా దగ్గర వచ్చి, ఇది ఏమి, అది ఏమి, ఈ క్యారెక్టర్ ఏమి, అది ఎలా ఉంటుంది అని కంటిన్యూస్గా అది హోంవర్క్ చేసి ఫైనల్గా చూస్తే అంత సోల్ఫుల్గా ఉంది ఆ సాంగ్. అది తర్వాత అది దొబ్ సాంగ్ జానీ మాస్టర్. నేను కొంచెం కొత్తగా ఏదో ట్రై చేస్తామంటే, నాకు ఇంకా ఎక్కువ ఆయన చాలా ఎక్స్పెరిమెంటు, కొత్త ఐడియాస్, విఎఫ్ఎక్స్లో కొంచెం చేస్తామని కొంచెం நிறைய ఐడియాలు అన్నీ పెట్టి చాలా బాగా చేశారు. ఇంకొక సాంగ్ ఉంది, కోపర్ యాప్ అని ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ వచ్చి శాండీ మాస్టర్ కోరియోగ్రాఫ్ చేశారు. హైరానా సాంగ్ ఒకటి ఉంది, న్యూజిలాండ్ తీసేది సాంగ్. అది ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీలో, సినిమాటోగ్రఫీ షూట్ చేసేది సాంగు. అది బాస్కో మార్టిస్ అని మీరు అందరికీ తెలుసు. చాలా స్టైలిష్గా, ఒక డ్రీమ్గా ఆ సాంగ్ని షూట్ చేశారు, కోరియోగ్రాఫ్ చేశారు. వాళ్ళందరికీ నా థ్యాంక్స్. యాక్షన్ అన్బరీవ్ గారు చేశారు. మీకు అందరికీ తెలుసు అన్బరీవ్ అంటే. ఇప్పుడు ఆయన గ్రోత్ చూస్తున్నాను. జనరల్గా యాక్షన్ కోరియోగ్రాఫర్ టైటిల్ వచ్చేటప్పుడు మధ్యలో ఎక్కడో వస్తుంది, కానీ ఇప్పుడు ఫస్ట్ గాడు అక్కడ అన్ని అన్బరీవ్ యాక్షన్ అని వేసేటట్టు ఆయన గ్రోత్, ఆయన ఎఫర్ట్ మీరు చూడొచ్చు. చాలా సూపర్గా యాక్షన్స్ అన్ని కోరియోగ్రాఫ్ చేశారు. సారీ, నేను నా స్పీచ్ కొంచెం పెద్దదిగా వెళ్తుంది అంటే, అంతమంది అంత ఎఫర్ట్ వేశారు. నేను అట్లీస్ట్ ఒక మాట వాళ్ళ గురించి చెప్పాలి. అదే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎంతోమంది పని చేస్తున్నారు. లిరిక్ రైటర్స్ రామజోగేశ్ శాస్త్రి గారు, ఆయన అది పోయట్గా ఒక హైరానా సాంగ్ రాశారు. చాలా స్టైల్గా ఒక దొబ్ సాంగ్ రాశారు. అనంత్ శ్రీరామ్ జరగండి సాంగ్ రాశారు. తర్వాత రామచమచ రాశారు. ఇంకొక బ్యూటిఫుల్ ఆ విలేజ్ సాంగ్ చూడండి, మీకు అది సర్ప్రైజ్గా ఉంటుంది. అది కాసర్ల శ్యామ్, నాకు పల్లెపాట అంటారు, ఫోక్ సాంగ్ అంటారు, అలాంటి ఒక సాంగ్ కావాలంటే చాలా సోల్ఫుల్ ఒక లిరిక్స్ రాశారు కాసర్ల శ్యామ్ గారు. వాళ్ళకి కూడా నా థ్యాంక్స్. మెయిన్గా ఇప్పుడు ఈరోజు మనం రాజమౌళి గారు అంటే, మనం అందరూ హాలీవుడ్ని చూస్తాము. హాలీవుడ్ అలాగా పిక్చర్ మనం చేయాలి, ఇంత బాగా చేస్తున్నారని. ఇప్పుడు హాలీవుడ్ తిరిగి ఇండియన్ సినిమాని ఇలా చేస్తున్నారని చూసేటట్టు చేసిన మన ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి గారు వచ్చి ఈ ట్రైలర్ రిలీజ్ చేసేది నాకు గౌరవం. హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. And I want to thank all the media. So far you have supported our films, and I request you to support this film also. And yeah, thank you everyone. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. అండ్ ఇంకొక నిమిషంలో నాకు తెలిసి యూట్యూబ్లో కూడా ట్రైలర్ వచ్చేస్తుంది. అండ్ రాజమౌళి గారు, మీరు మాట్లాడే ముందు రిక్వెస్టింగ్ అవర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. ప్రేక్షకులు అందించేటువంటి చప్పట్లని, వాళ్ళ అరుపుల్ని, కేరింతల్ని ఆశీస్సులుగా తీసుకొని ముందుకు దూసుకొని వెళ్ళేటువంటి గ్రేట్ హ్యూమన్ బీయింగ్. జాతీయ స్థాయిలో అయినా సరే, అంతర్జాతీయ స్థాయిలో అయినా సరే మన తెలుగు కీర్తి కిరీటాలని ఎగరవేసినటువంటి మా రామ్ చరణ్ గారికి
కంగ్రాచులేషన్స్ చెప్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సారీ, ఒక్కరిని మర్చిపోయాను. సౌండ్ డిజైనర్ ఉదయ్ కుమార్. అంటే చాలా ఫాస్ట్గా మిక్సింగ్ చేస్తున్నారు, ఒక క్లారిటీ ఉంది, మాస్గా మిక్సింగ్ చేస్తున్నారు. ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఐ హ్యావ్ టు అప్రిషియేట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. అండ్ ఎస్ రాజమౌళి గారు, ఒక గ్రూప్ పిక్చర్. అండ్ శిరీష్ గారు ప్రెజెంటింగ్ అ బొకే టు రామ్ చరణ్ గారు, ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్.